హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాస్ట్ ఆఫ్ హిందీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. టైటిల్ కట్టగానే పలికాను అనుకుంటున్నా, ఒకవేళ మిస్టేక్ ఉంటే క్షమించండి. Z5 లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. హిందీ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 56 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య. కాస్ట్ ఆఫ్ ఫెర్నాండెస్ అనే వ్యక్తి యొక్క రియల్ లైఫ్ ని అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. తను ఒక గోవా కస్టమ్స్ ఆఫీసర్ అనమాట. స్టోరీ అంతా కూడా 1990s లో జరుగుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ ఫెర్నాండెస్ అనే వ్యక్తి గోవాలో జరుగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ని అయితే ఎలా అన్కవర్ చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మన ఛానల్ కి సంబంధించి సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఛానల్లో మనం స్టోరీ టెల్లింగ్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే పెడుతుంటాము. వాటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీతో కనెక్ట్ అవ్వడానికి నాకు ఆ సెకండ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అయ్యా. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అనమాట మనకి. ఒకవేళ కొత్త ఆడియన్స్ అయి ఉంటే కనుక మన ఛానల్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా రివ్యూస్ పెడుతుంటాను, తెలుగుతో పాటు కూడా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. టైం పాస్కి ఏం లేవనుకుంటే చూడండి. ఎందుకంటే ఈ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అనేవి కూడా ఒక ఫార్మాలిటిక్ వేలో అయితే నడుస్తుంటాయి అనమాట. సేమ్ ఈ మూవీ కూడా అదే ఫార్మాలిటిక్ వేలో అయితే నడుస్తుంది, కొత్తగా అయితే ఏముండదు. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే నవాజుద్దీన్ గారి పర్ఫార్మెన్స్ భయ్య. ఏ మూవీ అయినా సరే కానీ, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే కానీ ఆయన అయితే జీవించేస్తారు. అదే విధంగా నవాజుద్దీన్ గారు అయితే ఈ క్యారెక్టర్ కి మంచి డెప్త్ తీసుకొస్తారు. చాలా ఇంటిగ్రిటీ అయితే ఉంటుంది ఆ రోల్ కి. తన పోర్ట్రేయల్ కాస్టవ్ అనే క్యారెక్టర్ కి నవాజుద్దీన్ గారు ఇచ్చిన పోర్ట్రేయల్ అయితే చాలా బాగా సూట్ అయిందని చెప్పాలి. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పైగా ట్రూ స్టోరీ కాబట్టి కొంచెం మనకు ఆ క్యూరియాసిటీ అయితే వస్తుంది, ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఆ క్యూరియాసిటీ వల్ల అయితే మనకు మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే కలుగుద్ది. దాని పరంగా కొంచెం బాగానే అనిపించింది. ట్రూ స్టోరీని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అండ్ ఆ పీరియాడిక్ డీటెయిలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మూవీ అంతా కూడా 1990s లో జరుగుతుంది. సో గోవా సెటప్ కానీ, అథెంటిక్ యూనిఫామ్స్ కానీ, వింటేజ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఫీల్ అయితే వచ్చింది, కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ అదే రెగ్యులర్ టూ స్టోరీస్ ఎలా తీస్తారో అలాగే ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏం ట్రై చేయలేదు. స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా అనిపించింది, ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అండ్ వీళ్ళ స్టోరీలో తీసుకెళ్ళడానికి, ఆ సెటప్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు ఫస్ట్ హాఫ్ లో. దాని పరంగా కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తుంది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ పరంగా కూడా అంత డెప్త్ అయితే ఉండవు, చాలా అండర్ రిటన్ కింద అయితే ఉంటాయి అనమాట. డైరెక్షన్ కొంచెం షార్ప్ గా ఉంటే బాగుంది భయ్య. ఎందుకంటే ఎమోషనల్ పరంగా ల్యాక్ ఆఫ్ డెప్త్ అయితే ఉంటుంది, అంతగా క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వము. డైరెక్షనల్ పరంగా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, కొత్తగా ఏం ట్రై చేయలేదు, అందువల్ల నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ హాఫ్ బేక్డ్ మూవీ అని చెప్పచ్చు. యావరేజ్ మూవీ భయ్య. ఒక పర్సన్ లైఫ్ లో జరుగుతున్న నిజమైన స్టోరీని చూపిస్తున్నాం అంటే కొత్తగా చూపించాలి, లేదా ద వే ఆఫ్ స్టైల్ మేకింగ్ అన్నా సరే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, అందరిలా కాకుండా. ఇప్పటి నుంచి చూస్తున్న సేమ్ అదే మూవీస్ లాగా రొటీన్ గా తీస్తానంటే కష్టం కదా. రియల్ గా జరుగుండొచ్చు, బట్ అది మనకి ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి కదా వీళ్ళ మూవీ తీసింది. దాని పరంగా అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. మీరు చూద్దాం అనుకుంటే Z5 లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, పర్లేదు, మరి అంత ఇబ్బంది పెట్టి సీన్స్ అయితే ఏం లేవు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.